హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్, మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మీరు లాస్ట్ వీడియో చూశారు కదా, మనం మెట్టూరు అలాగే డెప్పూరు క్రాస్ చేసుకొని, ఒక్కపల్లి నుండి క్రాస్ చేసుకొని మనం మెట్టూరు అయితే వెళ్ళాం. అక్కడ మహావిష్ణు గుడి అయితే చూపించాను కదా. అక్కడ నుండి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదా. ఆ ఇంటికి వెళ్ళాక మీకు ఇదంతా కూడా మీకు చూపించాను. ఆ మహావిష్ణు అక్కడ గుడిలో దర్శనం కూడా చేయించాను కదా. అవన్నీ అయిపోయాక మేమైతే ఇక్కడ అరచుకుల వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము, ఓకేనా, మెట్టూరులో. అయితే అక్కడ కొండ మహంకాళి, శ్రీ 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 కొండ మహంకాళి అంటే కాళీమాత ఆలయం అయితే ఉంది. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా. కానీ మధ్యాహ్నం 12 అయ్యడం వల్ల నేనైతే ఎక్కువసేపు లోపల ఉండలేదు. ఎందుకంటే అమ్మవార్లు కాబట్టి అంత మెట్ట మధ్యాహ్నం అయితే మనం అక్కడ ఉండకూడదంట. అంటే మంచిగా వెళ్ళినే చెడుగా వెళ్ళినే అంటే ఆ పవర్ అలాంటిది అనమాట. అలాగే మన అర్చకులు వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, అక్కడైతే బయట పూల మొక్కలు అయితే చాలా బాగా వేశారు. ఆ వీధి మొత్తం పూల మొక్కలే ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంటి ఎదురుగా పూల మొక్కలు ఉన్నాయన్నమాట. అలాగే ఇప్పుడైతే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం వాటర్ తాగి అక్కడ నుండి అయితే మెట్టూరు నుండి మనం అయితే బయలుదేరుతున్నాం. దారిలో మెట్టూరులోనే ఇలా కారు వెళ్ళి లెఫ్ట్ తిరిగితే అక్కడైతే గుడి ఉంది. పదండి చూద్దాం. ఇదే అండి గుడి, శ్రీ 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 కొండ మహంకాళి అమ్మవారి గుడి అనమాట. లోపలైతే మీకు చూపిస్తాను. అంటే ఇది కూడా కొత్తగా కట్టినట్టున్నారు, ఎందుకంటే యజ్ఞశాల అక్కడ ఉంది, ఓకేనా ఫ్రెండ్స్. అంత పురాతనమైనదే కాదు, ఎక్కువ సంవత్సరాలు కూడా అవ్వలేదు. చాలా బాగుంది, కలర్స్ అయితే చాలా బాగా వేశారనమాట. అలాగే కింద మొత్తం మార్బల్స్. అలాగే అక్కడ చిన్న చిన్న గుడులు ఉన్నాయి. బ్యాక్ సైడ్కి అయితే నేను వెళ్ళలేదు, ఎందుకంటే మధ్యాహ్నం కాబట్టి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మీకు ఇప్పుడు అమ్మవారి విగ్రహం అయితే మీకు చూపిస్తాను. ఎంత ప్రశాంతంగా లోపలైతే చాలా ప్రశాంతంగా అయితే నాకైతే అనిపించింది, ఓకేనా ఫ్రెండ్స్. కార్ అయితే బయట పెట్టాం. అలాగే అర్చకులు ఇంటికి వెళ్ళాము కదా, వాళ్ళ బ్యాక్ సైడ్ బీచ్ అనమాట, సముద్రం ఉంది. ఇక్కడ చూడండి, మీరు కూడా అమ్మవారికి దర్శించుకోండి అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. దర్శించుకోండి, శుభ్రంగా దండం పెట్టుకోండి. అలాగే ఇక్కడ ఎదురు చూసుకుంటే పోతురాజు. ఈ పోతురాజు సంగతి మీ అందరికీ తెలిసిందే కదా, 9 అమ్మవార్లకి ఒకే అందముడు అనమాట పోతురాజు, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే గుడి చూసుకుంటే చాలా అందంగా ఉంది, చాలా ప్రశాంతమైన అట్మాస్ఫియర్ అనమాట. అక్కడ ఆ సైడ్ని చూసుకుంటే మనకి యజ్ఞశాల ఉంది, ఓకేనా. అలాగే ఇక్కడ ఇటువైపు కూడా మీకు బ్యాక్ సైడ్ మూడు గుడులు ఉన్నాయన్నమాట బ్యాక్ సైడ్. ఆ బ్యాక్ సైడ్కి అయితే నేను వెళ్ళలేదు. ఈ అమ్మవారి పూజలు మనకి మే ఏప్రిల్లో అయితే జరుగుతుంటాయి, ఓకేనా. అలాగే దసరా పండుగలు కూడా మన కాళీమాత కాబట్టి దసరా పండుగ ఇంకా దీపావళి రోజు చాలా బాగా అయితే అలంకరించి చాలా బాగా మంచిగా అయితే సంబరం చేసుకుంటారు. అలాగే శిఖరం కూడా దర్శనం చేసుకోండి, ఓకేనా. అలాగే ఈ నా రైట్ సైడ్లో మనకైతే బీచ్ రోడ్డు తిన్నగా వెళ్ళిపోవచ్చు అనమాట, మెట్టూరు బీచ్ అంటారు, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే అక్కడ నుండి బయలుదేరి మేము వైజాగ్ వచ్చేటప్పుడు చాలామంది అక్కడ కూర్చొని ఏదో అమ్ముతున్నారు హైవేలో. నేను కూడా చూశాను, మీరు కూడా చూడండి. ఈరోజు అంటే మన ఊరు నుండి వైజాగ్ వచ్చేటప్పుడు చాలా దగ్గరలో చిన్న చిన్నవి అంటే ఒక గుడ్డలాగేసి దాని మీద ఏదో వేసారు ఫ్రెండ్స్. అక్కడైతే చూడగానే ఇక్కడ నిలబెట్టి అయితే చూసాం పుట్టగొడుగులు అనమాట. పుట్టగొడుగులు ఆ రేట్ అంతా కూడా మనం చూద్దాం, ఓకేనా. చూస్తున్నాం ఇవి ఎన్ని పట్టుకోవడాలు ఎక్కడ నుండి దొరుకుతున్నాయి మీకు? వర్షాలకి పడతాయి కదా. ఎంత వాటర్? 600. పుట్టగొడుగులు అంటే మనకి మట్టిలోనేనా లేదా పొట్ల మీద ఉంటాయి? పొట్ల మీద ఉంటాయి అవు కదా, పొట్ల మీద. మన తోటలోనే అటు సైడ్ చాలా అక్కడ ఎక్కడెక్కడ నుండి చూస్తున్నాం. అన్ని దగ్గరలో పెట్టినారు, జనాలు ఆగుతున్నారు. పెట్టుకోవచ్చా చూడొచ్చా? ఎంత? 600. 600 అంటే కొంచెం ఎక్కువలాగా లేదు, కానీ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉందిలే, బాగా ఎక్కువ క్వాంటిటీ. 600 వాటర్, 600 ఒక వాటర్, ఒక వాటర్ 600. పెట్టింది చూడదయ్యా కొంచెం.
ఇస్తారు ఇది కాదు 600. అసలు బేరం లేదా? బేరం చెప్తే 600 అన్న. ఇచ్చి రేట్ అయితే 500 తగ్గదు అన్న. 500 ఏ వాటర్ 500 అంటే బేరం 500కి ఇస్తారు వాటర్. సేమ్ రేటా? 500 తగ్గుతుందా? మళ్ళీ తగ్గుతుందా? 400 మరి 100 తగ్గించి అడుగుతుంది. మరి మనకైతే బేరాలు తెలియదు. మా ఆవిడ వచ్చిందంటే ఇంకా తగ్గించమంట. ఎక్కడి నుండి తెస్తారు ఇవి? ఏ ఊరు అమ్మ ఇది? ఊరు పేరు భోగాపురం. భోగాపురం వచ్చేసాను వైజాగ్. అంటే చాలా దగ్గర చూసాను కదా, అలాగా పెట్టున్నారు. ఏటనేసి ఇక్కడ ఆపాను మళ్ళీ. అలాగే అక్కడ కనుక్కొని మనమైతే అక్కడ నుండి బయలుదేరాం అనమాట. అలాగే మనం చూసుకుంటే భోగాపురం దాటి వచ్చాము. ఇప్పుడైతే అక్కడ చాలా మంచి మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి మధ్య మధ్యన, కొండలు. అలాగే చాలా బాగా అయితే ఇక్కడ లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. అలాగే మన సొంట్యం దగ్గర అనంతపురం నుండి నేను లూప్ లైన్ తీసుకుంటాను అనమాట, అనకాపల్లి వెళ్ళేదారి. అక్కడ సొంట్యం దగ్గర ఎప్పుడు కూడా మేము ఒక టీ టైం ఉంటుందన్నమాట. అక్కడైతే సమోసా, అలాగే బిస్కెట్స్, అలాగే అవన్నీ కూడా మనం తీసుకుని తింటాము. సొంట్యం మెయిన్ మన సింహాచలం నుండి సొంట్యం వచ్చే దారిలో కరెక్ట్గా సొంట్యం ఇంకా 50 మీటర్లు ఉంది అంటే అక్కడైతే టీ టైం ఉంటుంది. ఇక్కడ మొత్తం అన్ని రకాల టీలు, అలాగే షేక్స్, అలాగే డ్రింక్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి అనమాట, అవైలబుల్గా ఉంటాయి. అలాగే ఉల్లి సమోసాలు అన్నీ కూడా ఉంటాయి. మనం కూడా 3 టీలు ఇంకా బిస్కెట్స్ అయితే తీసుకున్నాం, అలాగే సమోసాలు కూడా తీసుకున్నాం. అలాగే ఇంటి కోసం కూడా మనం ప్యాక్ అయితే చేసుకున్నాం. అక్కడ ఫ్రెండ్స్ అదే చూసారు కదా టీ టైం. నా లెఫ్ట్లో సొంట్యం ఉంది, ఇంకా రైట్లోకి వెళ్ళిపోతే మన సింహాచలం. మన ఆర్ల వల్ల రావాలంటే మన సొంట్యం అయ్యి నేను ఎప్పుడు కూడా ఇదే రూట్లో వస్తాను. ఎందుకంటే అలాగా మనం సిటీ లోపల నుండి వచ్చామంటే ఆనందపురం నుండి, అలాగే మన బోయపాలెము, మళ్ళీ మధురవాడ, కొమ్మది అవన్నీ వచ్చామంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి టైం పట్టేస్తుంటుంది. అందుకే మనం ఎప్పుడు కూడా ఈ రూట్ పట్టుకొని ఒక 7-8 కిలోమీటర్స్ ఎక్స్ట్రా అయినా నేను ఇదే రూట్లో వస్తాను, ఖాళీగా ఉంటుంది. ఓకేనా? సొంటం వచ్చి మనం కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని అక్కడ నుండి మన ఆర్లో అయితే వచ్చేస్తుంటాం. ఇప్పుడు కూడా వీళ్ళకి వెళ్ళామంటే మనకి ఫస్ట్ ఎస్ఆర్పురం, దాని తర్వాత అడివరం, మళ్ళీ డైరెక్ట్ పైనాపిల్ కాలనీ, అలాగా ముడిసల్లవ ఆర్లో వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో అయితే ఇక్కడికి క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ.